మంచు కుటుంబంలో ఊహించని మలుపులు, నిమిషానికి ఒక పరిణామం చోటు చేసుకుంటుంది. తన కొడుకు మనోజ్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని, కోడలు మౌనిక ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నానని, తను 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ అని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సిపికి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబుతో పాటు 10 మంది అనుచరులపై కేసు నమోదైంది. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యా సంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని, బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై దాడి చేయడమే కాకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ వ్యాఖ్యానించారు. ఊహించని మలుపులతో తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో అసలు మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందని అటు సినీ అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో తీవ్ర చర్చ జరుగుతుంది. మరోవైపు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.